మే నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులైతే విడుదల కాబోతున్నాయి. రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఖరీఫ్ అలాగే రబీ మధ్యలో ఈ ఒకేసారి పీఎం కిసాన్ కింద రైతుల సాయాన్ని అయితే అందిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావకి కింద ఇచ్చే సాయాన్ని, అంటే వీళ్ళు చెప్పింది 14,000 అని, దాన్ని కూడా అప్పుడే ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు అనేది శాసనమండలిలో వ్యవసాయ రంగంలో సంక్షోభం అనే అంశం మీద జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కూడా దీని మీద మాట్లాడారు. అన్నదాత సుఖీభావ 3 విడతలుగా ఇస్తామంటున్నారని, ప్రభుత్వానికి ఇది మంచిది కాదని ఒకేసారి సాయం అందించాలని కోరారు. దీని మీద మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకేసారి 3 దఫాలుగా 3 విడతలుగా సాయం అందిస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా డబ్బులు కూడా అప్పుడే ఇవ్వడానికి నిర్ణయించామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి 7,500 ఇచ్చింది, మిగతా పథకాలన్నీ ఆపేసింది అన్నారు. రుణమాఫీకి 2016లో బాండ్లు ఇచ్చారని 2019 వరకు డబ్బులు ఇవ్వకుండా ఏం చేశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మిర్చి ఒక్కటన్నైనా 11,700 కొన్నారని ప్రశ్నించారు. రైతాంగానికి గిట్టుబాటు ధర పెద్ద సమస్యగా మారిందనేది ఎమ్మెల్సీ లక్ష్మణరావు పలికారు. పత్తిని అలాగే సీసీఐ యార్డుల్లో కాకుండా జిన్నింగ్ మిల్లుల్లో కొంటున్నారు అన్నారు. పండించిన ధాన్యంలో 40% మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన 60% రైతుల వద్దే ఉందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధిలో భాగంగా డబ్బులు వేస్తుందో దాంతోపాటే మా వాటా కూడా వేస్తామని మొన్నే బాబు గారు చెప్పారు. ఇప్పుడు మంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. కాకపోతే అది ఇంకా క్లారిటీ రాలేదు. వీళ్ళు 14,000 వేస్తారు, 10,000 వేస్తారా, కేంద్రం 6,000 వేస్తుందా, 10,000 వేస్తుందని చూడాలి.